వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. సో ఇప్పుడు టైం అయింది 12 అయింది, సండే ఈరోజు. అక్కలు వస్తున్నారనమాట లంచ్కి. ముందు ప్లాన్ ఏం లేదు, బట్ సడన్గా ప్లాన్ అయిపోయింది. అక్క వాళ్ళు వస్తున్నారు, సో నేను కుక్ చేస్తానమాట లంచ్. నేను చేద్దాం అనుకుంటున్నాను చెట్టినాడ్ చికెన్, మామిడికాయ పప్పు, అన్నం, చారు, పాయసం, కాలీఫ్లవర్ ఫ్రై. చూస్తా టైం బట్టి. ఆల్రెడీ 12 అయిపోయింది కదా, కాబట్టి చెప్పలేను అనమాట. ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ అయిపోయారు, అందుకనే సో లేట్ అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ వీటన్నిటికి షాపింగ్కి వెళ్ళామన్నమాట. మా ఆయన ఊరు వెళ్ళారు, సో నిన్న నైటే వచ్చారు. వాళ్ళు ఉన్నప్పుడే అన్ని షాపింగ్లు అయిపోతే బాగుంటుందని హెరిటేజ్కి వెళ్ళి కొన్ని కావాల్సిన అర్జెంట్ అన్నీ తెచ్చేసాము. అందుకే లేట్ అయిపోయింది వంట చేయడానికి. సో ఇప్పుడు ఫాస్ట్గా వంట చేసేద్దాం. అన్నం పప్పు ఫస్ట్ పెట్టేసి చెట్టినాటికి చికెన్కి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకొని మా హస్బెండ్ ఇంకా అన్వి చికెన్ తీసుకురావడానికి వెళ్ళారనమాట. సో వచ్చాక ఫాస్ట్గా అన్నీ చేసి వాళ్ళు వచ్చాక బోల్సేపు ఆడుకోవచ్చు. అండ్ మేము ఈవినింగ్ వెళ్తున్నాం గూఢచారి మూవీకి. సో గూఢచారి మూవీ చాలా బాగుందంట, అందుకనే సో చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. సో ఓకేనా, అయితే ఈరోజు బ్లాగ్ అక్క వాళ్ళ స్పెషల్ బ్లాగ్. ఓకేనా, బాయ్. సో ఫస్ట్ నేను రైస్ చేసిన. సో ఎప్పుడైనా రైస్ పప్పు ఫస్ట్ పెట్టేసుకుంటే మనకి ఫాస్ట్గా వంట అయిపోతుంది. తర్వాత సింపుల్గా ఒక కర్రీ పప్పు చారు చేసేస్తే అయిపోద్ది అనిపిస్తుంది నాకు. సో మీరు కూడా ఇలాగే చేస్తారా? సో స్టవ్ ఇప్పుడు 4 ఉండుంటే బాగుంది అనిపిస్తుంది, 2 ఉన్నాయి, లేట్ అయిపోతుంది. సో ఇంకేంటండి సంగతులు? ఈ మధ్య నా బ్లాగ్స్ అసలు రావట్లేదు కదా. సో చాలా మంది అడిగారు నా హెల్త్ ఎలా ఉందని. ఇప్పుడు సూపర్ బాగా అయిపోయాను, తగ్గిపోయింది. అందుకే బోల్డ్ వీడియోలు చేసేయాలి, ఇది చేసేయాలి, అది చేసేయాలి అనిపిస్తుంది. సో చూద్దాం ఎంతవరకు చేస్తాను. సరేనా, అయితే ఇంకా మాట్లాడకుండా ఫాస్ట్గా కుక్ చేసేస్తాను. మీరు కూడా చూడండి. చెట్టినాడ్ చికెన్. రైస్ పెట్టేసిన తర్వాత మామిడికాయ పప్పు చేస్తున్నాను ఈరోజు. సింపుల్గా చేసేస్తానండి మామిడికాయ పప్పు. జస్ట్ పీసెస్ కట్ చేసి కుక్కర్లో పప్పు పెట్టేటప్పుడే మ్యాంగో పీసెస్ కూడా వేసేస్తాను. సో మొత్తం బాగా బాయిల్ అయిపోతాయి, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకో ప్రాసెస్లో కూడా చేయొచ్చు. తాలింపు పెట్టినప్పుడు చిన్న పీసెస్ మ్యాంగోస్ కట్ చేసి అందులో కూడా వేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను ఇలా చేస్తున్నాను. తర్వాత ఉడికిపోయిన తర్వాత మామూలు తాలింపు అండి. గార్లిక్, ఎండుమిర్చి, ఆవాలు. సో నార్మల్ పప్పు తాలింపు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకుంటే అయిపోతుంది మామిడికాయ పప్పు. ఇప్పుడు చూద్దాం చెట్టినాడ్ చికెన్ ఎలా చేసుకున్నానో నేను. దీనికి కావాలి ధనియాలు, జీలకర్ర, సోంపు, ఏలక్కాయ, లవంగాయ, ఎండుమిర్చి, దాల్చీని, పెప్పర్ కార్న్స్, ఇంకా స్టార్ షేప్వి ఆ మసాలా ఉంటుంది కదా, ఆ రా మసాలా అది. ఇవన్నీ మీరు డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీకు ఎంత కారం కావాలి, ఏది ఇష్టమో దాన్ని బట్టి మీరు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. చెట్టినాడ్ రెసిపీస్లో ఎప్పుడైనా దాల్చీని ఉంటుంది, మీకు బాగా తెలిస్తే. సో దాల్చీని ఫ్లేవర్ ఎక్కువ వస్తుందన్నమాట. సో ఇవన్నీ ఒక 5 minutes డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోని మనం మిక్సీ పట్టుకుంటాం. మీకు మంచి అరోమా వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పీసెస్ కూడా వేసుకోవాలి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా డ్రై కోకోనట్ పౌడర్ దొరుకుతుంది కదా మనకి, అది వేసుకోవాలి. సో కోకోనట్ పౌడర్, కొంచెం ఉప్పు, కారం. సో ఈ మసాలా ప్రిపరేషన్ కొంచెం కొత్తగా అనిపించింది నాకు, నేనైతే ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం ఇది. కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా వేసుకొని
వాటర్ వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలి. దీన్ని మనం చికెన్తో మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ ఉంచుకుంటాం అనమాట. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఉంచుకుంటే మనకి బాగా పడుతుందన్నమాట పీసెస్కి. సో ఇప్పుడు నీట్గా కడిగేసిన చికెన్లోని కొంచెం పెరుగు ఇంకా ఈ పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. మీకు ఓన్లీ నెయ్యితో కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. నేను కొద్దిగా ఆయిల్ కొంచెం నెయ్యి తీసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ పేస్ట్ చేసి ఉంచాను నేను. సో అదంతా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం సాల్ట్ వేస్తే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో ఆ గరిట ఐకియాలో తీసుకున్నదండి. చాలా చాలా తేలిగ్గా ఉంది. సో కుకింగ్కి అంత కన్వీనియంట్గా అయితే నాకు అనిపించలేదు. క్వాలిటీ అంతా బాగుంది కానీ చాలా పలుచగా ఉంది అది. సో చాలా తేలికగా ఉంది. కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. సో మన ఆనియన్ పేస్ట్ అంతా కూడా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకా ఫుల్ ఉడికిపోయిన తర్వాత మనం సాల్ట్ అన్నీ సరిపోయో లేదో చూసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. సో చాలా ఈజీ అండి చేసుకోవడం. అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తే బాగుంటుంది కదా. సో మధ్య మధ్యలో చూస్తూ ఉండండి, వాటర్ అంతా యూజ్ అవుతుంది. మొత్తం అయిపోయింది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని మనం బాగా చికెన్ మొత్తం కుక్ అయ్యేలాగా ఉడకపెట్టుకోవాలి. ఈ మ్యారినేషన్ అన్నీ చేసాం కదా, సో ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్లోకి బాగా వెళ్తాయి. సో చాలా చాలా ఫ్లేవర్ఫుల్ డిష్ ఇది. సో ఉడికిపోయింది, కుక్ అయిపోయింది అని తెలిసిన తర్వాత మీరు ఒక నిమ్మకాయని స్క్వీజ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అయిపోయింది మన చెట్టినాడ్ చికెన్ కర్రీ. ఇప్పుడు చూద్దాం సింపుల్ చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో. చికెన్ నీట్గా క్లీన్ చేసుకున్న దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇక్కడ కావాలంటే మీరు నిమ్మకాయ వేసుకోవచ్చు, ఇంకా చికెన్ మసాలా వేసుకోవచ్చు. బట్ మేము ఇంట్లో పిల్లలందరూ కూడా తింటారు కాబట్టి అసలు ఏం వేయకుండా సింపుల్గా చేసేస్తున్నాను ఈరోజు. సో అయిపోయిందంటే ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. తర్వాత మనం ఫ్రై చేసే ముందు బియ్యం పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసేస్తే చికెన్ పకోడా రెడీ అయిపోతుంది. అందరు పిల్లలు తినేస్తారండి. ఇది అస్సలు స్పైసీగా కూడా ఉండదు, అలాగని బాగోకుండా కూడా ఉండదు. చాలా చాలా సూపర్ ఉంటుంది. సో మీ పిల్లలు చికెన్ తినరు అనుకుంటే ఈ ప్రాసెస్లో చేసి చూడండి, తప్పకుండా తింటారు. సో డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత తీసి కొంచెం టిష్యూ పేపర్ మీద పెట్టి తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. అయిపోయింది మన చికెన్ పకోడా కూడా. సో లంచ్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలందరూ ఎంత సంత చేశారో చూడండి. అసలు కుషాల్ అయితే ఈ బాటిల్లో అన్నీ ఏమేమి సరిపోతాయో అన్నీ ఇళ్ళంతా వెతికి తెచ్చి ఇందులో వేసేశారు, అన్వి అండ్ కుషాల్.
సో ఇల్లంతా చాలా పిచ్చి పిచ్చి చేస్తారు, అందుకే ఇంకా వ్లాగ్ చేయడం కుదరలేదనమాట. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. సరే అయితే తర్వాత మేము వెళ్తాము గూఢచారి మూవీకి. సో చూసారు కదా చెట్టినాడ్ చికెన్, ఇంకా సింపుల్ చికెన్ పకోడా ఎలా చేయాలో. సో మీరు కూడా చికెన్ పకోడా ఎలానే చేస్తారా నాకు చెప్పండి. టైం లేనప్పుడు, మ్యారినేషన్కి కూడా టైం లేనప్పుడు సింపుల్గా చికెన్ పకోడా చేసేసుకోవచ్చు. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చెట్టినాడ్ చికెన్ విషయానికి వచ్చేస్తే మీకు మసాలాస్ ఎక్కువ ఇష్టం ఉంటేనే ట్రై చేయండి, ఎందుకంటే బాగా మసాలా అనిపించింది మాకు. సో మీరు నా కుకింగ్ వీడియోస్ ఎక్కువ చూస్తే మేమైతే అన్ని మసాలాస్ అయితే యూస్ చేయమన్నమాట, అందుకే మా ఇంట్లో ఎవరికి అంతగా నచ్చలేదు. అండ్ రైస్లో కూడా అంత బాగాలేదు చెప్పాలంటే ఫ్రాంక్గా. సో చపాతీలోకి బాగుంది కానీ రైస్లోకి అంతేం నచ్చలేదు. సో చెట్టినాడ్ చికెన్ మీలో ఎంతమంది చేస్తారు, ఇలా ఎంతమంది చేస్తారు, మీలో ఎంతమందికి ఇష్టం అనేది కమెంట్ చేసి చెప్పండి. సో ఫ్రాంక్గా చెప్పాలంటే మా ఇంట్లో ఎవరికి కూడా వావ్ సూపర్ అనిపించలేదు. ఫస్ట్ బైట్ చేసినప్పుడు బాగుంది అనిపించింది, దాని తర్వాత ఫుల్ మసాలా అనిపించింది అనమాట. సో ఇంకెప్పుడు అయితే చెయ్యం కంపల్సరీగా, కానీ టేస్ట్ బాగానే ఉంది. సో మీరు ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే ముందే చెప్పేస్తున్నాను అనమాట, మీకు మసాలాస్ బాగా ఇష్టం అనుకుంటేనే ట్రై చేయండి, లేకపోతే వద్దు. ఓకేనా? అయిపోయింది. తర్వాత మేము ఇంకా వ్లాగ్ చేయడం అవ్వలేదు. లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలు 3 ఉన్నారు కదా, ఎంత పిచ్చి పిచ్చి చేస్తారు మమ్మల్ని. సో అవ్వలేదన్నమాట. ఈవినింగ్ మేము ఇంకా గూఢచారి మూవీకి వెళ్ళొచ్చాం జస్ట్. సో చాలా బాగుంది మూవీ, మంచి ట్విస్ట్లు ఉన్నాయి, టర్న్స్ ఉన్నాయి. సినిమా చాలా చాలా నచ్చింది నాకు. సో మీరు ఎంతమంది చూసారు గూఢచారి మూవీ కమెంట్. సరేనా? అయితే ఇంకా అంతే. అయితే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. మళ్ళీ ఇంకో వ్లాగ్తో కానీ వీడియోతో కానీ మీ ముందుకు వచ్చేస్తాను. సరేనా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.